ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో ఓ అడవి ఉండేది. ఆ అడవిలో కాశ్మోరా అనే ఓ ప్రేతాత్మ ఉండేది. దానికి మోడలింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. బతికుండగా చాలా చోట్ల ప్రయత్నాలు చేసింది గాని దానికి క్యాట్ వాక్ రాదు అన్న ఒకే ఒక్క కారణంతో రిజెక్ట్ చేశారు. అలా కొన్ని సంవత్సరాల పాటు ఎదురు చూసింది. ఇక అవకాశం రాదు అన్న బెంగతో తన ప్రాణాలు వదిలింది. అలా ఓ తీరని కోరిక వల్ల ప్రేతాత్మగా మారిపోయింది. తను ప్రాణం వదిలినప్పటికీ తన ఆశయం మీద ఆశ చావలేదు. చచ్చాకైనా సరే క్యాట్ వాక్ నేర్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేసేది. అర్ధరాత్రుల అడవిలో అటూ ఇటూ నడిచేది. ఆ దారి గుండా వచ్చే మనుషులను తనకు క్యాట్ వాక్ నేర్పించమని అడిగేది. వాళ్ళు రాదు అని చెప్పినా చూడకుండా వెళ్లాలని ప్రయత్నించినా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేసేది. ఇదిలా ఉండగా రాము అనే వ్యక్తి ఆ అడవికి పక్కనున్న ఊర్లో ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, మంచివాడు. ఎలాంటి సమస్య వచ్చినా భయపడకుండా సమయస్ఫూర్తితో తప్పించుకునేవాడు. అలాంటి రాము ఒకరోజు అర్ధరాత్రి ఆ అడవి మార్గంలో ప్రయాణించాల్సొచ్చింది. అదే సమయంలో కాశ్మోరా అక్కడ నడక ప్రాక్టీస్ చేస్తోంది. ఇంతలో రాము దానికి ఎదురుపడ్డాడు. దయ్యాన్ని చూడగానే కొంత భయపడ్డాడు కూడా. కంగారు పడకు, నేను నిన్నేమీ చెయ్యను. ఏం చెయ్యవా? అయితే నువ్వు దయ్యం కాదా? నేను దయ్యాన్నే, కానీ నిన్నేమీ చెయ్యను. నన్ను నమ్ము. ఇదేంటి కొత్త రూలా? ఎప్పటినుండి అమల్లో పెట్టారు? ఎరా, ఇప్పుడు నేను చంపుకు తింటే గాని దయ్యమని ఒప్పుకోవా? అలా అని కాదు, దయ్యం అంటే చంపుతుంది, పీక్కు తింటుంది అంటారు కదా, అందుకని అడిగాను. పిచ్చోడా, మేం మాత్రం ఊరికే ప్రాణాలు తీస్తామనుకున్నావా ఏంటి? మేము ఒకప్పుడు మనుషులవే, మాకు కొంత మానవత్వం ఉంటుంది. కాకపోతే మా కోరిక తీర్చని వాళ్లను మాత్రమే చంపేస్తావు. మేమడిగింది చేస్తే మిమ్మల్ని ఏమీ చెయ్యము. మీరడిగింది చేయాలా? మీకేం కోరికలుంటాయండి? ఆకలి తెలియదు, దాహం వేదు, కనీసం కొత్త బట్టలు వేసుకోవాలన్నా కుదరదు. ఇంకేం కోరికలుంటాయి? కోరికలు తీరకుండా చస్తేనే దయ్యాలవుతారా? నిన్ను చూస్తే ఒట్టి అమాయకుల్లా ఉన్నావు. సరే సరే, ఇంతకీ మీరెందుకు దయ్యమయ్యారో అది చెప్పండి. నాకు చిరకాల కోరిక ఒకటుంది. ఏంటది? నేను క్యాట్ వాక్ చేయాలి. క్యాట్ వాకా? అంటే ఏంటి? ఏ, నీ క్యాట్ వాక్ అంటే ఏంటో తెలీదా? తెలీదు. ఏం తెలియకుండానే నాతో ఇంతసేపు మాట్లాడావా? ఇప్పుడు నీతో మాట్లాడాలి అంటే క్యాట్ వాక్ వచ్చుండాలా? అనవసరంగా నా కాలమంతా వృధా చేశావు. నిన్ను చంపకుండా వదిలిపెట్టను. నిన్ను చంపుకు తింటాను. ఏంటండి తినేది? తినడానికి నేనేమైనా కోడి కూరనా, మటన్ కుర్మానా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నిన్ను వదిలిపెట్టను. వద్దు, నన్ను చంపకు. నీ క్యాట్ వాక్ నేర్పడమే కదా కావాలి, నేను నేర్పిస్తా. అయినా నీ క్యాట్ వాక్ రాదన్నావుగా, ఎలా నేర్పిస్తావు? ఎలాగోలా నేర్పిస్తాను, నాకు కాస్త సమయం ఇవ్వు అని ఆలోచనలో పడ్డాడు రాము. ఇంతలో తనకో ఉపాయం తట్టింది. ఇంకా ఎంతసేపు? నేర్పిస్తావా చేస్తావా? నేర్పిస్తాను. నువ్వది నేర్చుకొని ఎవరిని ఉద్ధరించాలి? అవన్నీ నీకు అనవసరం. క్యాట్ వాక్ నేర్చుకుంటేనే నా ఆత్మకు తృప్తి, లోకం వదిలి వెళ్ళగలను. అయితే ఓ పిల్లిని తీసుకురా. పిల్లినా? ఎందుకు? క్యాట్ వాక్ అంటే ఏంటి? పిల్లి నడకనే కదా, ఉంటేనే నేర్పడం వీలు పడుతుంది కదా. సరే అని ఆ దయ్యం మంత్రశక్తిని ఉపయోగించి ఓ పిల్లిని తీసుకొచ్చింది. ఇదిగో నువ్వు అడిగిన పిల్లి అని పిల్లిని రాము చేతిలో పెట్టింది. రాము ఆ పిల్లిని కింద పెట్టి విజిలేశాడు. ఆ పిల్లి పరిగెత్తింది. పిల్లి అలా పారిపోయింది. వదిలేయడానికైతే తెప్పించడం దేనికి? అందులోనే ఉంది రహస్యం. ఎప్పుడైతే ఆ పిల్లిని పట్టుకొని దాంతో పాటుగా దాన్లాగే నడుస్తావో క్యాట్ వాక్ వస్తుంది. చాలా కృతజ్ఞతలు. నీ వల్ల నా క్యాట్ వాక్ నేర్చుకునే అవకాశం వచ్చింది. ఇందులో కిటుకుంది. నువ్వు రప్పించే పిల్లి నీ దగ్గరే ఉండడం కోసం నువ్వు ఎలాంటి మంత్రాన్ని ఉపయోగించకూడదు. దాన్ని మెత్తగా చేసుకొని ఇప్పుడు నడక నేర్చుకోవాలి. కాదని హద్దులు దాటితే నీకీ జన్మలో క్యాట్ వాక్ రాదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి దయ్యం పిల్లి కోసం నానా తంటాలు పడింది. ఆ పిల్లి వేటలో పడి క్యాట్ వాక్ సంగతే మర్చిపోయింది. అప్పట్నుండి ఊరి జనానికి కాశ్మోరా పీడ విరగడైంది. నీతి: సమయస్ఫూర్తుంటే ఎలాంటి సమస్యనైనా చిటికెలో పరిష్కరించవచ్చు.